ఆధునిక బెంగాలీ సాహిత్యంలో ఆణిముత్యం లాంటి నవల పథేర్ పాంచాలి రచయిత అయిన విభూతి భూషణ్ బందోపాధ్యాయ 1894లో బెంగాల్ రాష్ట్రంలోని కళ్యాణి గ్రామంలో జన్మించాడు. బన్గా ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించాక కలకత్తాలోని సురేంద్రనాథ్ కాలేజీలో చేరి అండర్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. రచనారంగంలోకి రాకముందు బన్గావ్లోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తన జీవితం మొదలుపెట్టి తరువాత సెక్రటరీగాను, ఎస్టేట్ మేనేజరుగాను అనేక ఉద్యోగాలు చేశాడు. 1921లో ఉపేక్షిత అనే ఈయన రాసిన కథ తొలిగా ప్రవాసి అనే ప్రముఖ బెంగాలీ పత్రికలో అచ్చయింది. 1928లో బెంగాలీ సాహిత్యంలోని తలమానికమైన నవలారాజం పథేర్ పాంచాలి నవల బందోపాధ్యాయను ఒక్కసారిగా భారతీయ నవలా చక్రవర్తి స్థానంలో నిలబెట్టింది. ఈ నవలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు తమ పాఠ్య ప్రణాళికలో చేర్చి పథేర్ పాంచాలి నవలకు మరింత ప్రాచుర్యం కలిగించారు. సత్యజిత్ రే పథేర్ పాంచాలి నవలను సినిమాగా తీసి తాను అంతర్జాతీయ ఖ్యాతి గడించి భారతీయ సినిమాకు అపూర్వ గౌరవం ఆపాదించి పెట్టాడు. పథేర్ పాంచాలి తరువాత అపరాజితో, ఆదర్శ హిందూ హోటల్, ఇచ్ఛామతి, బిపినే సంసార్ వంటి రచనలు ఈయన రచనా వైదుష్యానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఈయన రచనలు ఆంగ్లంలో కూడా అనువదించబడి ప్రపంచ పాఠకుల్ని ఆకర్షించాయి. సహజ రచయిత, భారతీయులు గర్వించదగిన 20వ శతాబ్దపు నవలాకారుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ నేటి మన ధ్రువ తార.